మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య తర్వాత మరొక సినిమా రూపుదిద్దుకోబోతున్న చిత్రం గురువారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ హాజరై ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. మెగా బ్రదర్స్ ముగ్గురు ఈ వేడుకలో కలిసి కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రామ్ చరణ్ కూడా వచ్చి ఉంటే వారి ఆనందం డబుల్ అయ్యేది. అయినా సరే చిరు, పవన్ ఇద్దరు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మెగా 158వ చిత్రానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుంది. ఈ ప్రారంభోత్సవ వేడుక చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ వేడుకలో దర్శకుడు వివి వినాయక్ సమీక్షంలో మెగా డాటర్ సుష్మిత కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాగబాబు, బి గోపాల్, కోదండ రామిరెడ్డి కలిసి స్క్రిప్ట్ ను దర్శకుడు బాబీ, నిర్మాత వెంకట్ కె నారాయణలకు అందజేశారు. ఈ వేడుకకు సంబంధించి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకకు అనంతరం చిరంజీవి తన ఎక్స్ ఖాతా వేదికగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు థ్యాంక్ యూ చెప్పారు. ఈ రోజు కళ్యాణ్ బాబుకి నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్ లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి జరిగిన సందర్భం గుర్తుకొస్తుంది. ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైం తీసుకొని మరి నా కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ కు థ్యాంక్ యూ. అలాగే నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని క్లాప్ ఇచ్చిన యూనిట్ సభ్యులందరికీ థ్యాంక్ యూ అని తన ఎక్స్ వేదికగా చెప్పారు చిరంజీవి. చిరు, బాబీ కాంబోలో రెండో చిత్రం మొదలైంది అని చిరంజీవి తన సంతోషాన్ని ఈ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఆనాటి రామలక్ష్మణులు ఎలా ఉంటారో తెలుసు, కానీ చూడలేము, మిమ్మల్ని చూస్తుంటున్నాం అన్నయ్య అంటూ మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ను మెగాస్టార్ చిరంజీవిని అంటున్నారు ఫ్యాన్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.